అయితే పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడైనా కానీ నేను ఆదుకోవడానికి రెడీగా ఉన్నా. అంతేకాకుండా ఈ ముదల్ నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా అందరికంటే ముందు నిల్చుండి ఆ సమస్యకు పరిష్కరించే విధంగా కూడా నేనున్నా అంటూ ఈరోజు మన ముదల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామారావు పాటిల్ గారు ప్రతి గ్రామాన పల్లెన ఏదైతే పేదవాళ్ళకు రావాల్సినటువంటి కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఉన్నాయో అవి తీసుకొచ్చి వీళ్ళకు పంచుతున్నారన్నమాట. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అప్పులు సొప్పులు తెచ్చుకొని ఈ పెళ్ళిళ్ళు చేసిళ్ళు. ఇక అప్పులు సొప్పులు ఉన్నటువంటి ఏదైతే ఆ అప్పులను నెరవేర్చడానికి తన వంతుగా నేను కూడా ఒక పెద్ద మామలాగా సాయం చేయాలన్న ఉద్దేశంతో కలెక్టర్ ఆఫీస్లో అటు మన సెక్రటరియట్లో పోరాడి ఈ చెక్కులను తీసుకొస్తున్నానని చెప్పడం జరిగింది. ఈ అవ్వాడు ఆగో ఏడ్చుకుంటూ చెప్తున్న తమ బాధపడద్దామా నేను ఉన్నానని భరోసా కూడా ఇచ్చిండు అన్నమాట ఆడ రామారావు పాటిల్ గారు. ఇక దాని తర్వాత ఏదైతే ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పాటిల్ గారు, అదేవిధంగా కౌన్సిలర్ మన ఆమీర్ భాయ్ గారు, బాబాభాయ్ గారు, అదేవిధంగా గౌతమ్ పిగిలే గారు, రావుల పోషెట్టి గారు, సాహెబ్రావు గారు, అదేవిధంగా రాహుల్ గారు, అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు మన ఎనుపోతుల మల్లేష్ గారు, పిఎస్సిఎస్ డైరెక్టర్ వడ్నం శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన మాగాం సర్పంచ్ రాకేష్ గారు, రాజన్న గారు, తదితర నాయకులు, అదేవిధంగా ఈ మధ్యనే మనకు బీజేపీ అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డటువంటి సుష్మక దేగం నుంచి వీళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఉన్నటువంటి పేదలకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్లను, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్లను అందించడం జరిగింది. దాదాపు 169 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అక్కడ అందించడం జరిగిందన్నమాట. అదేవిధంగా రామారావు పాటిల్ గారు మాట్లాడుతూ ఏదైతే 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఈ సీఎం రిలీఫ్ ఫండ్లను నేను స్వయంగా సెక్రటరియట్ కలెక్టర్ దగ్గర వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఆడ కొట్లాడి ఈ చెక్కులను తీసుకొచ్చిన. ఎందుకంటే ఒక పేదవాడి బాధ నాకు తెలుసు, పెళ్లి చేసిన తర్వాత ఎంత అవస్థ అవుతుందో తెలుసు కాబట్టి ఆ బాధను అర్థం చేసుకుని ఈ విధంగా చెక్కులను తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తున్నానని అక్కడ చెప్పడం జరిగింది. ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే ఏదైతే చెక్కులు తీసుకున్న వారు చాలా సంతోషానికి గురి అయ్యి అక్కడ ప్రత్యేకంగా రామారావు పాటిల్ గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగిందన్నమాట. ఎందుకంటే మస్తు రోజుల నుంచి సార్ పెళ్లి జరిగింది, అప్పులు బాగా పెరిగిపోయినాయి, కరెక్ట్ టైంకు మీరు ఈ విధంగా మాకు పెద్దన్నలాగా ఆదుకొని ఈ చెక్కులను తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నదని ఈ అక్క చెక్కు చూపించుకుంటా సంతోషంగా గురైందన్నమాట. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే మనకు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఆడపడుచులు, అదేవిధంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వచ్చి ఈ చెక్కులను అందుకున్నారన్నమాట. ఇక అంతేకాకుండా రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రతి పేదవాడికి నేను ఉన్నా, ప్రతి పేదవాడికి నేను ఆదుకుంటానని అక్కడ రామారావు పాటిల్ గారు భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే మన మాజీ ఎంపీపీ రజాక్ భాయ్ గారు పాల్గొని అక్కడ ఉన్నటువంటి పేదలకు అందరికీ ఖచ్చితంగా రామారావు పాటిల్ గారు అండగా ఉండి మీకు ఆదుకుంటారు. సీఎం రిలీఫ్ ఫండే కాదు, ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు దశల వారీగా పరిష్కారం చేస్తారని అక్కడ చెప్పడం జరిగింది. ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే మనకు బీజేపీ పార్టీ కార్యకర్తలు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు పాల్గొనడం జరిగింది. 4సారి బైసపట్నంలో చెక్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఎన్ని పెళ్లిలు అయినాయి? ఓన్లీ 104 చెక్లే ఆఫీసులో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పెండింగ్ ఉన్న చెట్లు ఉన్నాయి. దాదాపు మన నియోజకవర్గంలో 300 కన్నా పైన చెట్లు పెండింగ్ లేవు. వెంట గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి గారు మేము కొట్లాడకపోతున్నాం. కలెక్టర్ ఆఫీసులో, సెక్రటరియట్లో మాకు తొందరగా ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజా సమస్యలు ఏమైనా కూడా మేము ప్రభుత్వాన్ని గొంతు చూపిస్తాం. అదేవిధంగా ఇప్పుడే మన కౌన్సిలర్ గారు చెప్పారు, రేషన్ కార్డు గురించి ఏదైతే ప్రాబ్లం ఉంది, ఈరోజు రేషన్ కార్డు కానీ, ఇళ్ళ హౌసింగ్ విషయం కానీ, రైతు భరోసా విషయం కానీ మీటింగ్ నిర్మల్లో ఉంది. ఖచ్చితంగా మా సోదరులు చెప్పినట్ల రేషన్ కార్డు గురించి నేను మాట్లాడి ఇక్కడ ఉన్న బైసా టౌన్లో ఉన్న
మా ముస్లిం సోదరులకు కానీ హిందూ సోదరులకు కానీ న్యాయం చేస్తానని తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ ఏదైతే చెప్పారో వాస్తవంగా సబ్జెక్ట్ అనేది మాట్లాడతానని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.